హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పల్లెటూరు స్టైల్ చేపల పులుసు. చేపల పులుసుని ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పులుసు చిక్కగా, ముక్క సాఫ్ట్గా, విరగకుండా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చేసుకోవడం కూడా చాలా సులువు. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ చేపల పులుసుని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఈ చేపల పులుసు రెడీ చేసుకోవడానికి చేపల్ని బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక ఉప్పు అలాగే నిమ్మకాయ పిండి శుభ్రంగా కడగాలి. ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చేప ముక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 2 లేదా 3 స్పూన్ల వరకు నూనె పోసుకోవాలి. నేను తీసుకుంది ఇక్కడ 2 కేజీల చేపలండి. 2 కేజీల చేపలకి నాకు ఇక్కడ ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా ముక్కల పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేద్దాం. ఈ చేపల పులుసు చాలా రుచిగా రావడం కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు వేయించిన మెంతులు వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. మెంతులు జీలకర్రని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఈ కర్రీ కోసం ఉల్లిపాయని స్టవ్ పైన కాల్చుకోవాలండి. మీడియం సైజులో ఉండే 2 ఉల్లిపాయల్ని మిక్సీలోకి తీసుకున్న తర్వాత మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మనం రోట్లో వేసుకొని దంచుకుంటే ఏ విధంగా దంచుకుంటామో అలా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఇందులో 5-6 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె బాగా వేడైన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ మంచి కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయి మంచి కలరు అరమ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇంకో స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ఏమో చేప ముక్కలకి పట్టించాము. ఇంకొక స్పూన్ ఇలా పోపులో వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపెట్టిన చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలన్నిటిని కూడా ఇలా పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఎలా పడితే అలా కాకుండా మామూలుగా కలుపుకోవాలి. చేప ముక్కలు ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ చిన్న స్పూన్తో 4 స్పూన్లు వేసాను, అంటే 2 స్పూన్ల కారం పడుతుంది. ముందుగా వేయించి పెట్టుకున్న మెంతి జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి. ఇది 1 స్పూన్ వరకు వేసుకోండి. వేసిన తర్వాత చిన్న స్పూన్తో ఇలా ఒకసారి కలుపుకోవాలి. ముక్క విరగకుండా ఇలా మామూలుగా కలుపుకోండి. ఒకవేళ మీకు ఇలా కలుపుకుంటే ముక్క విరిగినట్లయితే బాండి అంచులు పట్టుకొని తిప్పుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఈ బాండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉందనేసి చిన్న స్పూన్ తోటి ఇలా కలిపామండి. కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. కారము, జీరా పౌడర్, మెంతి పౌడర్ బాగా మగ్గిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు వేసుకోవాలి. చేప కూరల్లోకి ఎప్పుడైనా పాత చింతపండు అయితే ఆ రుచే వేరండి. పాత చింతపండుతో చేసుకునే చేపల కూర మరింత రుచిగా ఉంటుంది. మామూలుగా ఇలా ఒకసారి కలుపుకొని బాండీపై మూత పెట్టి ముక్క సాఫ్ట్గా ఎంతవరకు, పులుసు అనేది చిక్కగా ఎంతవరకు ఉడికించుకోవాలి. పులుసు అనేది పచ్చివాసన పోయి మంచి చిక్కదనం వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మెంతి జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర వేసాను కదా, ఆ పౌడర్ని మొత్తం కూడా వేసానండి. 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే ఇందులో 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఈ విధంగా గరం మసాలా, ధనియా పౌడర్ వేసిన తర్వాత స్పూన్తో ఇలా మామూలుగా కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలిపితే ముక్క విరిగిపోతుందండి, నుజ్జుగా అయిపోతుంది. కాబట్టి మామూలుగా ఇలా కలుపుకొని ఇంకాస్త పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. పులుసు ఇలా చిక్కదనం వచ్చిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు అలాగే ఉంచి ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
ఇలా ఒక్కసారి మా అమ్మ స్టైల్ చేపల పులుసుని ట్రై చేయండి ఫ్రెండ్స్. రుచి అయితే అద్రిపోతుంది. ఉప్పు వేసిన తర్వాత ఇలా ఒకసారి మామూలుగా కలుపుకొని ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఫస్ట్ మనం మసాలాలు వేసిన తర్వాత కొంచెం వేసుకున్నాం కదా, తర్వాత లాస్ట్లో ఇలా కొంచెం యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్తో పులుసు బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండిని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కర్రీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా, చూస్తేనే నోరూరించే కమ్మని అమ్మ చేతి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ చేపల పులుసు రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.